మనుషులు చాలా ఎక్కువనే లేచి చాలా రాత్రి అయినంత మటుకు కష్టపడుతున్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ అప్పులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ కొరతలు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే వారు దేవుడు లేకోకుండా కష్టపడుతున్నారు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత మటుకు నువ్వు ఎంత కష్టపడినా దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద లేకపోతే నువ్వు కష్టపడినటువంటి డబ్బు చినిగిపోయిన సంచిలో వేసినట్లుగాను, పగిలిపోయిన తొట్లలో నీళ్లు పోసినట్లుగాను నీ సంపాదన ఉంటుంది. ప్రియులరా, నువ్వు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మీరు అంటారు, మాకు కలిసి రావట్లేదయ్యా, మా ఇంట్లో ఏమన్నా దోషం ఉందేమో, మా ఇంట్లో ఏమన్నా ఉందేమో, మేము ఏ పని చేసినా మేము కలిసి రావట్లేదు. కలిసి రావాల్సింది ఇల్లు కాదు ప్రియమైన వాళ్ళరా. ప్రభు అన్నాడు, నీ హృదయంలో నుంచి చెడుతనాన్ని తొలగించుకుంటే, నువ్వు పవిత్రుడవై ఉంటే, దేవుని మీద నువ్వు శ్రద్ధ పెట్టి ఉంటే, నిశ్చయముగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిలింప చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండిన తుదకు నువ్వు మహా అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. మనల్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడాలి. కానీ మనం చేసే పాపాలు చేస్తూ, చేసే మోసాలు చేస్తూ, ఆడే అబద్ధాలు ఆడుతూ, చెడ్డ వ్యసనాలతో జీవిస్తూ, చెడ్డ కోరికలు, చెడ్డ తలపులతో మనం బ్రతుకుతూ దేవుడు మనకు మేలు చేయాలని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, నిజంగా వాళ్ళకు తెలివుందో తెలివిలేదో, అసలు వాళ్ళు దేవుని యొక్క వాక్యం వారికి తెలుసో తెలీదో కూడా అర్థం కావట్లేదు. ప్రియులారా, వాళ్ళు వేలకు వేలు కానుకలు ఇచ్చిన దేవునికి నచ్చని కార్యాలు అలాంటివి. ఏలినవాడ రాత్రంతయు మేము కష్టపడితే గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలవేతుము. చూసారా, రాత్రంతా కంటికి రెప్ప పడకోకుండా, వేసే వలకి తీసే వలకి విరామం లేకోకుండా వారంతా కష్టపడినప్పటికీ ప్రియులారా ఏం దొరకలేదు. కానీ ఇప్పుడు అంటున్నారు, ఆయనను ఏలినవాడా నీ మాట చొప్పున వల వేస్తామన్నాడు. నిరాశపడలా, దేవుడు చెప్పాడు కాబట్టి మరొకసారి ప్రయత్నం చేస్తానన్నాడు. మరి దేవుడు చెప్పిన మాటకు మనం లోబడాలి కదా, దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపెట్టాలి కదా. వాస్తవానికి ఆ గెన్నెసరెత్ సరస్సులో చేపలు పట్టడంలో మహాదిట్ట పేతురు. ఏ సమయంలో ఎలాంటి చేపలు పడతాయో కూడా ఆయనకి తెలుసు. చేపలు పట్టే వాళ్ళకి చేపల గురించి బాగా తెలుసు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా పట్టాలి, ఎప్పుడు పట్టాలి, ఏ టైంలో వలలు వేస్తే పడతాయో బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. చేపలు పట్టే వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చా రాదా, ఈత వేయటం వచ్చా రాదా? స్విమ్మింగ్ వచ్చు కదా. మరి ప్రభు నీళ్ల మీద నడిచాడు. పేతురు అన్నాడు, నీవే అయితే నీకులాగా నేను కూడా నీళ్ల మీద నడుస్తాను అన్నాడు. ప్రభువును చూసి కొంత దూరం నడిచాడు. ప్రియులారా, దిక్కులు చూసి ఆ నీళ్ళలో మునిగిపోవటానికి మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు, ప్రభువా నశించిపోతున్నాను, నన్ను రక్షించమని కేకలు వేశాడు. ప్రభువా నశించిపోతున్నాను, రక్షించమని. ఆయన 5 రోజులుగా సముద్రంలో ఈదుకుంటూ వస్తున్నాడంట. రాత్రింబవళ్ళు నీళ్లు లేవు, ఆహారం లేదు, విరామం లేకోకుండా ఈదుతూనే వచ్చాడట. తర్వాత ఎవరికో ఒక షిప్ వాళ్ళకి కనబడి వాళ్ళు అతన్ని సేవ్ చేసి ఆహారం పెట్టి విశ్రాంతిని కల్పించారట. ప్రియమైన వాళ్ళు, ఎందుకు నేను చెబుతున్నానంటే, చేపలు పట్టే వాళ్ళకి స్విమ్మింగ్, ఈత వేయటం ఖచ్చితంగా వచ్చు. మరి ప్రభువుని చూస్తూ నడిచాడు. ఇక్కడ మునిగిపోతున్నప్పుడు పేతురు ఏం చేయాలి? ఈత వేయాల్స్తున్నాడు. అలాగే నువ్వు అన్ని విషయాల్లో గొప్ప టాలెంట్ పర్సన్ అయినా కానీ కొన్ని సందర్భాల్లో నీ టాలెంట్ దేనికి పనికిరాదు. దేవుడు జ్ఞానులను వెర్రివారిగా చేస్తాడు, దేవుడు వెర్రివారిని జ్ఞానులుగా చేస్తాడు, బలవంతుల్ని బలహీనులుగా చేస్తాడు, బలహీనులు బలవంతులుగా దేవుడు చేస్తాడు, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చేస్తాడు. దేవుడు నియమిస్తాడు, తృణీకరిస్తాడు. ఒకటిని నిలబెట్టుట పడగొట్టుట దేవుని వశం. ప్రియులారా, దేవునికి సమస్తం సాధ్యం, అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఇప్పుడు పేతురు తన సామర్థ్యం గురించి తను నమ్ముకోవట్లేదు, కానీ ఆయనను నీ మాట చొప్పున వలవేత్తమని చెప్పి వారు అలాగు చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టారు. ప్రియులారా, ఒక్కసారి వల వేసాడు.
వల నిండా చేపలు, 2 దోణెలు చేపలు. తన సామర్థ్యం మీద ఆధారపడలేదు. తన సామర్థ్యాన్ని పక్కన పెట్టి ప్రభు మాటకు లోబడి ప్రభు చెప్పినట్లు చేశాడు గనక 100 ఆశీర్వాదము పొందుకున్నాడు. ప్రియులారా, ఒక్కసారి వల వేస్తే 2 దోణెల చేపలు. ఇంకా కింద వచ్చిన చూడమ్మా, ఏడవచ్చు. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపి, వాళ్ళకే పని లేదని బాధపడుతుంటే ఇప్పుడు వాళ్ళు ఇతరులకు పని కల్పించేవారు అయ్యారు. హల్లెలూయా. మేము బ్రతకటానికే కష్టంగా ఉంది అంటే అలాంటి వ్యక్తులని దేవుడు ఏం చేశాడంటే ఇతరులను కూడా రమ్మంటున్నారు. రండి, విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి, రండి మాతో పాటు మీరు కూడా పాలువారవ్వండి, మీ కష్టానికి తగినటువంటి ఫలం మేము కూడా ఇస్తామని చెప్పి వారు ఇతర దోణిలో ఉన్నటువంటి వారిని కూడా పిలిచినప్పుడు వారు 2 దోణెలు మునుగునట్లుగా చేపలు పట్టారు. ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడిన మాటకు వారు విధేయత చూపెట్టారు, లోబడ్డారు, దేవుని వలన బహుగా ఆశీర్వదించబడ్డారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది. హల్లెలూయా. దావీదు రాజు అంటాడు ఒక సందర్భంలో, యెహోవా నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం ఆశీర్వదించబడాలి. నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు దేవుడు గనుక నీ మాట సత్యము, నువ్వు ఆశీర్వదించిన వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదము మన కుటుంబం మీద, మన చేతి పని మీద, మన ఉద్యోగం మీద, మన సమస్త ఆలోచనల మీద ఉంటే ప్రియులారా 100కి 100 పాళ్ళు నువ్వు ఆశీర్వదించబడతావు. నీ పరిస్థితులను మార్చడానికి దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. నీ కన్నిటిని సంతోషంగా, నీ వ్యాధి బాధలను దేవుడు తొలగించి నిన్ను ఆరోగ్యవంతులుగా దేవుడు చేస్తాడు. పరిశుద్ధ లేఖనం మనకేం తెలియజేస్తుందంటే, మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి, మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. అంటే మీరు ఆయన రెక్కల్లోకి రావాలి, ఆయన రెక్కల్లోకి రావాలి. ఆయన రెక్కలోకి ఏ రోజైతే మీరు వస్తారో దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకు రావటం మొదలు పెడుతుంది ప్రియులారా. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఏమి ఇచ్చింది? మనకి ఐశ్వర్యం ఇచ్చింది. దేవుడు మనల్ని దీవించాలని కోరుకోవాలి, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనకి కావాలి. ప్రియమైన వాళ్ళారా, చూడండి ప్రభువారు ఏమన్నాడో తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. నాలో మీరు ఉండండి, మీలో నా మాటల చేత నింపబడండి, మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదుని ఇజ్రాయెల్ దేశానికి 40 సంవత్సరాలు రాజుగా దేవుడు చేశాడు. చేపలు పట్టుకుంటున్నటువంటి ఈ జాలర్లని దేవుడు ఏం చేశాడు? భూమిని తలక్రిందులుగా చేయవారుగా దేవుడు చేశాడు. ఒకరోజు పేతురు ప్రసంగం చేస్తున్నాడు. బలహీనతలు పేతుల్లో ఉన్నాయి, చాలా బలహీనతలు పేతుల్లో ఉన్నాయి. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము పేతురు పొందిన తర్వాత కొన్ని దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నప్పుడు దరిదాపు 3000 మంది ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారంట. ఒకళ్ళిద్దరు కాదు, 3000 మంది. ఆయన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. సువార్త ప్రకటించినప్పుడు కూడా చాలా మంది మారు మనసు పొందారు. ప్రభు అన్నాడు, ఆయనకు వాగ్దానం చేశాడు, మీరు చేపలు పట్టువారును గాక మనుషులు పట్టువారుగా నేను మిమ్మల్ని చేస్తానన్నాడు. నిజంగా ప్రియమైన వారులారా, దేవుడు తన వాగ్దానం విషయంలో ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. నీకు ఎలాంటి బాధలున్నా, బలహీనతలున్నా, కన్నీరున్నా, శ్రమలున్నా దేవుడే నీ ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు దేవునిలో ఉండాలి, దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.